ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయోధ్యలో 12 ఏళ్లు రాముడు సీతతో ఆనందంగా గడిపాడు. అయోధ్యానగర వాసులందరి కష్టసుఖాలలో పాలు పంచుకోవడంతో శ్రీరాముడంటే వారికి పంచప్రాణాలు. వాళ్ళ హృదయాలను రాముడు గెలుచుకున్నాడు. ఇది గ్రహించిన దశరథుడు శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషక్తుణ్ణి చేయడానికి నిశ్చయించాడు. తాను వృద్ధుడైపోతున్నందువల్ల రాజ్యభారాన్ని ఇక మీదట రాముడే వహించాలని మంత్రులతో కూడిన నిండు సభలో దశరథుడు ప్రకటిస్తూ వారి అభిప్రాయాన్ని కోరగా మంత్రులంతా ఆయన అభిప్రాయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దశరథుడు వెంటనే పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యమన్నాడు. ఆ సమయంలో భరతశత్రుఘ్నులు కేకయ దేశంలో తమ తాతగారి వద్ద ఉన్నారు. రామ పట్టాభిషేక వార్త విన్న ప్రజలందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కానీ కైకేయి సేవకురాలు అయిన మందర అనే వృద్ధురాలు మాత్రం ఎంతో బాధపడిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ సంగతి కైకేయికి చెప్పింది. రాముడు రాజు అవ్వబోతున్నాడని విని కైకేయి ముందు చాలా సంతోషించింది. రాముడంటే ఆమెకు ఎంతో ప్రేమ. కానీ మందర దుర్బోధతో ఆమె మనస్సును విషపూరితం చేసింది. నీకు జరగబోయే దురవస్థను తెలుసుకోలేని మందమతివి నువ్వు. రాణులందరిలోనూ మహారాజు నిన్నే మిన్నగా ప్రేమించాడు. కానీ రామ పట్టాభిషేకం జరిగిన మరుక్షణం కౌసల్య నీపై కక్ష తీర్చుకుంటుంది. నువ్వు ఆమెకు దాసిలా ఊడిగం చెయ్యాల్సిందే అంటూ దుర్బోధ చేసింది మందర. కైకేయి మనస్సు వికలమైపోయింది. ఇప్పుడు తను ఏం చేయాలి అని కైకేయి అనుకుంటూ ఉండగా కుతంత్రం పన్నడానికి మందర ఉండనే ఉంది కదా. దశరథుడు ఒకప్పుడు దానవులతో యుద్ధం చేస్తున్నప్పుడు గాయపడ్డాడు కదా. ఆ సమయంలో వెంటనే నువ్వు ఆయన రథాన్ని యుద్ధభూమి నుండి వేగంగా తరలించి ఆయన ప్రాణాలు కాపాడావు కదా. అప్పుడు ఆయన నీకు 2 వరాలు ఇస్తానన్నాడు. ఆ వరాలను నీకు అవసరం వచ్చినప్పుడు కోరుకుంటానన్నావు. జ్ఞాపకం లేదా? ఇప్పుడు ఆ వరాలను కోరే సమయం ఆసన్నమైంది. మొదటి వరంగా భరతుడికి పట్టాభిషేకం, రెండవ వరంగా రాముడికి 14 ఏళ్ల వనవాసం కోరుకో అంటూ మందర కైకేయికి చేయాల్సిన దుష్ట కార్యక్రమాన్ని వివరించింది. దుష్టమందర వక్రబుద్ధికి సుశీలవర్తి అయిన కైకేయి మనస్సు పూర్తిగా లొంగిపోయింది. రామ పట్టాభిషేక శుభవార్తను కైకేయికి చెప్పడానికి దశరథుడే స్వయంగా ఆమె అంతఃపురానికి వెళ్ళాడు. కానీ కైకేయి అవతారాన్ని చూసి ఆయనకు మతిపోయినంత పనైంది. ఆమె తన ఆభరణాలన్నిటినీ విసిరేసి తల విరబూసుకొని హంసతూలికా తల్పం మీద కాకుండా కటిక నేల మీద పడుకొని ఉంది. దశరథుడి మనస్సు ఏదో కీడును శంకించింది. ఆమె పక్కన కూర్చొని ఆమె తలను నిమురుతూ లాలించసాగాడు. కానీ కైకేయి దశరథుడి చేతులను విదిల్చి పారేసి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని 4 మాటల్లో చెప్పేసింది. మీరు ఒకప్పుడు నాకు 2 వరాలు ఇస్తానన్నారు. వాటిని నేనిప్పుడు కోరుకుంటున్నాను. రాముడికి బదులు భరతుడు యువరాజు కావాలనేదే నా మొదటి కోరిక. రాముడు 14 ఏండ్లు వనవాసం వెళ్లాలనేదే నా 2వ కోరిక. దశరథుడు ఈ మాటలకు నిర్ఘాంతపోయాడు. భ్రమ చెందిన వానిలా మూర్ఛితుడైనాడు. తరువాత కాస్త తేరుకున్న దశరథుడు పులి ముందు నిలబడ్డ జింకలా కంపించిపోతూ గద్గద స్వరంతో, నీకేమైంది? రాముడు నీకేం కీడు చేశాడు? తన సొంత తల్లి కంటే మిన్నగా నిన్ను అభిమానిస్తున్నాడని నీకు తెలియదా? నువ్వు ఎంతటి నిర్దయురాలివైపోయావు. రాముణ్ణి విడిచి నేను క్షణం కూడా ఉండలేనని నీకు తెలియదా? నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నీ నిర్ణయం మార్చుకొని వేరే వరాలు కోరుకో అంటూ విలపించసాగాడు. కానీ కైకేయి దృఢ నిశ్చయం మారనేలేదు. మరుసటి రోజు మంత్రి సుమంత్రుడు దశరథుడి వద్దకు వచ్చి పట్టాభిషేకానికి
అంతా సిద్ధమైందని చెప్పాడు. దశరథుడు మాట్లాడే స్థితిలో లేడు. తక్షణం రాముణ్ణి అక్కడకు తీసుకురమ్మంది కైకేయి. రాముణ్ణి చూడడంతో దశరథుడి దుఃఖం రెట్టింపైంది. రామా రామా నా రామా అని మాత్రమే అనగలిగాడు. రాముడికి ఏమీ అంతుపట్టలేదు. అతడు కైకేయితో, అమ్మా, తండ్రిగారు నా మీద కోపగించుకున్నారా? నేనేదైనా అపచారం చేశానా? ఆయన్ను నేనెన్నడూ ఇలా చూసింది లేదు అన్నాడు. కైకేయి రాముడితో, నీకొక అప్రీతికరమైన విషయం ఆయన చెప్పాలనుకుంటున్నారు, కానీ చెప్పడానికి తటపటాయిస్తున్నారు. గతంలో ఒకసారి ఆయన నాకు 2 వరాలు ఇస్తానన్నారు. నేనిప్పుడు వాటిని కోరుకున్నాను అంటూ ఆ వరాల గురించి చెప్పింది. మర్నాడే తన పట్టాభిషేకం అని తెలిసినప్పటికీ ఇంతటి ఘోరమైన వార్త విన్న రాముడు ఏమాత్రం చలించకుండా నిబ్బరంగా ఉండి చిరుమందహాసంతో అంతే కదా అన్నాడు. వెంటనే భరతుణ్ణి రప్పించండి. పట్టాభిషేకం నాకు జరిగినా లేక ప్రియమైన నా భరతుడికి జరిగినా నాకంతా ఒక్కటే. నీ కోరిక ప్రకారమే నేను ఇప్పుడే వనవాసానికి బయలుదేరుతున్నాను. శ్రీరాముడు వనవాసానికి వెళుతున్నాడన్న వార్త కార్చిచ్చులా వ్యాపించింది. ఎవ్వరూ దీనికి సమ్మతించలేదు. లక్ష్మణుడు మహాకోపంతో, నాన్న నీకు చాలా అన్యాయం చేశాడు, నేను దీన్ని సహించను అంటూ చేత విల్లుబట్టి ముందుకు నడిచాడు. రాముడు తమ్ముడి భుజం మీద మృదువుగా చేతులు మోపి, కేవలం ఈ చిన్న రాజ్యం నిమిత్తంగా నాన్న తల్లి కైకేయికిచ్చిన మాటను తప్పమంటావా అన్నాడు. లక్ష్మణుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు వనవాసానికి వెళ్ళడమే జరిగితే నన్ను నీతో పాటు రానివ్వు అన్నాడు. లక్ష్మణుడంటే రాముడికి పంచప్రాణాలు కాబట్టి సరే అన్నాడు. రాముడు ఈ సంగతి చెప్పడానికి సీత వద్దకు వెళ్ళాడు. తల్లి కౌసల్యను జాగ్రత్తగా చూసుకో అన్నాడు. కన్నీళ్లతో సీత, నన్ను కాస్త కనికరించండి, నన్ను విడిచి వెళ్ళవద్దు, నన్ను కూడా మీతో పాటు అడవులకు రానివ్వండి, మీరు నా పక్కన లేకుంటే మరణమే నాకు శరణ్యం అంది. అతి కష్టం మీద సరే అన్నాడు రాముడు. రాజ్యమే దుఃఖసాగరంలో మునిగిపోయింది. రామవియోగం తలుచుకున్న మరుక్షణం ప్రజలు విలపించసాగారు. నారవలువలు ధరించి సీతారామ లక్ష్మణులు రథంలో కూర్చున్నారు. అయోధ్య పురవాసులు దుఃఖితులై వారిని వెంబడించి రాసాగారు. సుమంత్రుడు రథాన్ని వేగంగా నడపసాగాడు. వాళ్ళు తామస అనే నది తీరం చేరారు. ప్రజలు కూడా అనేకులు అక్కడికి వచ్చి చేరుకున్నారు. రాముడు ఆ రాత్రికి అక్కడే గడపదలిచాడు. మరునాడు తెల్లవారక మునిపే లేచి సుమంత్రుడితో, ఇప్పుడు ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నారు, వాళ్ళు మనతో పాటు రావడం మంచిది కాదు, వాళ్ళు లేవడానికి ముందే వెళ్ళిపోవాలి అన్నాడు. సీతారామ లక్ష్మణులు సుమంత్రుడితో పాటు తమ ప్రయాణం కొనసాగించారు. సాయంకాలానికి గంగా తీరం చేరుకొని ఆ రాత్రి అక్కడే గడపదలిచారు. ఆ ప్రాంతంలో గుహుడనే కిరాతరాజు ఉన్నాడు. శ్రీరాముడి మిత్రుడైన గుహుడు, శ్రీరామ, నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండు, నా రాజ్యంతో సహా సర్వస్వము నీకు సమర్పిస్తాను అన్నాడు. గుహుడి ఆదరాభిమానాలకు రాముడు ముగ్ధుడయ్యాడు. సఖా, నీ భ్రాతృప్రేమ ఎలాంటిదో నాకు తెలియంది కాదు, కానీ నేను కందమూలాలు తింటూ వనవాసం చేస్తానని కైకమ్మకు వాగ్దానం చేశాను, కాబట్టి నీ కోరికను మన్నించలేను అన్నాడు మృదువుగా రాముడు. వాళ్ళు ఆ రాత్రి ఒక చెట్టు కింద గడిపారు. లక్ష్మణ గుహులు కాపలాగా ఉన్నారు. మరునాడు గుహుడి వద్ద వీడ్కోలు తీసుకొని సీతారామ లక్ష్మణులు ముగ్గురు పడవలో బయలుదేరారు. దుఃఖపూరిత హృదయుడై నిలబడ్డ సుమంత్రుడితో, నువ్వు అయోధ్యకు వెళ్ళి మా తండ్రిని ఓదార్చు అన్నాడు రాముడు. రాముడు కూర్చున్న పడవ కనుమరుగైపోతూ ఉంటే అశ్రుపూరిత నయనాలతో అలాగే చూస్తూ సుమంత్రుడు గుహుడు శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు. 3 రోజుల తర్వాత సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. ముందుగా దశరథుణ్ణి కలుసుకున్నాడు. పుత్రశోకంతో కృంగిపోయిన దశరథుడు రిక్త హస్తాలతో వచ్చిన సుమంత్రుణ్ణి చూసి, హా రామా రామా అంటూ బాధతో శోకించసాగాడు.
ఆ రాత్రి దశరథుడు పుత్రశోకంతో కన్నుమూశాడు. ఆయన భౌతిక కాయం తైలాలలో భద్రపరచబడింది. వశిష్ఠుడు తక్షణం భరతుణ్ణి వెంటబెట్టుకు రమ్మని మనుషుల్ని పంపాడు. జరిగిపోయిన విషయాలేవి భరతుడికి చెప్పకూడదని ఆదేశాలిచ్చాడు. భరతుడు శత్రుఘ్నుడితో వెంటనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. నగరంలోకి రాగానే పలు చోట్ల వాళ్లకు దుశ్శకునాలు ఎదురయ్యాయి. నగరంలో చిత్రమైన స్తబ్దత వారికి కనిపించింది. అంతఃపురం అంతా శూన్యంగా ఉంది. తిన్నగా తల్లి కైకేయి వద్దకు వెళ్ళాడు. ఆమె ముఖం నిర్జీవమై ఉండడం గమనించిన భరతుడు జరుగరానిది ఏదో జరిగిపోయిందని గ్రహించాడు. నాన్నగారేరి అంటూ అరిచాడు భరతుడు. నాయనా, నీ తండ్రి పరలోకగతుడయ్యాడు అంది తల్లి. చనిపోయారా? ఇది నిజమా? ఎందుకిలా జరిగింది? నాకెందుకు వెంటనే కబురు పంపలేదు అంటూ దుఃఖంతో మళ్ళీ కేకలేయసాగాడు. నా రామన్న ఏడి? తండ్రిగారి ఆఖరి క్షణాలలో ఆయన దగ్గరే ఉండే భాగ్యం నా రామన్నకైనా దక్కింది కదా. నాన్న నాకేదైనా ప్రత్యేకించి చెప్పారా అని అడిగాడు భరతుడు. రామా అంటూనే ఆయన ప్రాణాలు వదిలారు అంది కైకేయి. భరతుడికి ఆశ్చర్యం వేసింది. అంటే నాన్నగారి మరణ సమయంలో పక్కన రామన్న లేడా అని అడిగాడు. అవునయ్యా, రాముడు 14 ఏళ్ళు వనవాసం చేయడానికి వెళ్ళిపోయాడు అంటూ జరిగిందంతా వివరించింది కైకేయి. భరతుడు ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. ఈ అన్ని అనర్థాలకు తన తల్లే మూల కారణం అని గ్రహించాడు. భరతుడికి కోపం అవధులు దాటింది. కైకేయికి కూడా తన తప్పిదం ఇప్పుడే తెలిసి వచ్చింది. తనని సరిగ్గా అర్థం చేసుకోమని భరతుణ్ణి వేడుకుంది. కానీ భరతుడి కోపాన్ని ఆమె కన్నీరు శాంతపరచలేకపోయింది. నువ్వు నా తల్లివి కావు, పాపిష్టిదానివి. నీకు హృదయమే లేదు. నా తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపావు. రామన్నను అడవుల పాలు చేశావు. ఛీ, ఇక నీ ముఖం చూడను. నేను నీ కొడుకునే కాను అంటూ కౌసల్య వద్దకు పరుగు తీశాడు. దుఃఖమే మూర్తీభవించినట్లుగా ఉంది కౌసల్య. ఆమె భరతుడితో, నాయనా, ఈ రాజ్యం నీ కోసం వేచి ఉంది. మేం నీకు ఎలాంటి అడ్డు రాము. దయచేసి నా ప్రార్థన మన్నించు. నన్ను సుమిత్రను రాముడుండే చోట వదిలిపుట్టి పుణ్యం కట్టుకో తండ్రి అంది. భరతుడి కళ్ళ నుండి అశ్రుధారలు స్రవించసాగాయి. వారి పాదాలపై బడి బోరున ఏడుస్తూ, అమ్మా, నేను రామన్నను ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలుసు. అలాంటప్పుడు మీరు ఇలా అనటం భావ్యమా? ఈ రాజ్యం నేనెన్నడూ స్వీకరించను అన్నాడు. రామన్నను మళ్ళా తప్పకుండా అయోధ్యకు తీసుకువస్తానని వారికి నచ్చజెప్పాడు. ఆ సందర్భంలోనే శత్రుఘ్నుడు నగలతో అలంకరించుకుని మురిసిపోతున్న మందరను చూసి కోపంతో రగిలిపోయి ఆమెని ఈడ్చుకు వెళ్ళి బయటపడేశాడు. అతని కోపం చూసిన భరతుడు ఆమెని ఎక్కడ సంహరిస్తాడో అని, సోదరా, స్త్రీని వధించడాన్ని మన అన్న రాముడు హర్షించడు. నేను కూడా నా తల్లి కైకేయిని అందుకే ఏమీ చేయకుండా వదిలిపెట్టాను. ధర్మాన్ని అతిక్రమించడానికి రాముడు ఒప్పుకోడు అని చెప్పి శత్రుఘ్నుణ్ణి శాంతింపజేశాడు. శ్రీరాముణ్ణి ఎలా అయోధ్యకు తీసుకురావటం? అనుక్షణం భరతుడికి ఇదే చింత. మనస్సులో శాంతి లేకుండా పోయింది. వశిష్ఠుణ్ణి సంప్రదించాడు. దశరథునికి దహన సంస్కారాలు చేయడంలో ఇక ఏమాత్రం జాప్యం చేయవద్దన్నాడు వశిష్ఠుడు. వెంటనే అందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి. ఆచార్యుల వేదఘోషలో భరతుడు దశరథుడికి దహన సంస్కారాలు శాస్త్రోక్తంగా నిర్వర్తించాడు. ఇప్పుడు భరతుడు రాముణ్ణి చూడాలని నిశ్చయించుకున్నాడు. గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకొని అరణ్యానికి బయలుదేరాడు. కైకేయి మొదలుగా గల పట్టమహిషులు కూడా అతనితో వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చిత్రకూటం చేరుకున్నారు. సైన్యాన్ని దూరంగా నిలిపి భరతుడు రాముణ్ణి కలుసుకోవడానికి వెళ్ళాడు. ఏడుస్తూ రాముడి పాదాలపై వాలిపోయాడు. రాముడు తమ్ముణ్ణి ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశాడు. నువ్వు తండ్రి గారిని వదిలిపెట్టి ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకిలా బక్క చిక్కిపోయావు అని అడిగాడు. కానీ భరతుడు ఎంతకీ బదులు చెప్పలేదు. నోట మాటలు తడబడుతున్నాయి. ఏకధారగా ఏడుస్తున్నాడు. చివరికి ఎలాగో కాస్త తేరుకొని ఇలా అన్నాడు. అన్నా, నువ్వు వెళ్ళిన కొద్ది రోజులకే నాన్నగారు స్వర్గస్థులయ్యారు. నేనప్పుడు మామయ్య ఇంట్లో ఉన్నాను. అన్నయ్య, నువ్వు వెంటనే బయలుదేరి అయోధ్యకు రావాలి. సింహాసనం అధిష్ఠించాలి
నా ప్రార్థన కాదనుకు. తండ్రి మరణ వార్త వినగానే రాముడు మూర్ఛపోయాడు. సీత రాముడి ముఖంపై నీళ్లు చల్లి స్మృతి తెప్పించింది. కాసేపటికి స్వస్థత పొందిన రాముడు అందరితో కలిసి మందాకిని నదికి వెళ్ళి దివంగతుడైన తండ్రికి తిలోదకాలు అర్పించాడు. అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు రాముణ్ణి తొందర పెట్టసాగాడు. కానీ రాముడు, తమ్ముడు, నేను తండ్రి మాటను జవదాటను. నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పాలించు. నేను 14 ఏళ్ల తర్వాత వస్తాను అన్నాడు. భరతుడికి రాముడు ధర్మ పరిపాలన గురించి, రాజనీతి గురించి అనేక విషయాలు బోధించాడు. కానీ భరతుణ్ణి తిరిగి పంపటం అంత సులభమా? చివరికి వశిష్ఠుడు పరిష్కార మార్గం చూపించాడు. భరత, రామాజ్ఞ మేరకు అతనిచే నియమింపబడ్డ ప్రతినిధిగా నువ్వు రాజ్యం పాలించు అన్నాడు. ఇంతకన్నా తానేమీ సాధించలేనని భరతుడు గ్రహించాడు. కానీ రాముడు అధిష్ఠించవలసిన సింహాసనంపై తాను కూర్చోవడం అనేది అతడు ఊహించనైనా లేడు. అన్నా, నీ ఆజ్ఞను ఉల్లంఘించలేను, కానీ నీ నుండి నేనేదన్నా స్వీకరించాలి అన్నాడు. రాముని సమ్మతితో ఆయన పాదుకలు స్వీకరించి అత్యంత భక్తి ప్రపత్తులతో అయోధ్యకు బయలుదేరాడు. వాటిని సింహాసనంపై అధిష్ఠింపచేసి శ్రీరాముడి పేరిట రాజ్యం పాలించసాగాడు. తానొక చిన్న పూరిపాకలో ఉంటూ రాముని రాక కోసం రోజులు లెక్కించసాగాడు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.